కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 53 దేనికోసం ఇది? జీవో నెంబర్ 53 2003 ఉపాధ్యాయులు మరియు మరికొన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 11,000 మందికి సిపిఎస్ పరిధి నుండి ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తూ ఈ జీవోని జారీ చేసింది. ఈ జీవో ద్వారా లబ్ధి పొందబోతున్నటువంటి పెద్ద ఉపాధ్యాయులు సుమారు 7,000 మంది, ఇతర శాఖల ఉద్యోగులు సుమారు 11,000 మందికి మన ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి 2003 ఉపాధ్యాయులు అలా ఉండటం వారి తప్పు కాదు. అలాగే పోలీసు, అలాగే గ్రూప్ 2కు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఆ విధంగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా 2004 సెప్టెంబర్ 1కి ముందే, అంటే సిపిఎస్ అమల్లోకి వచ్చే ముందే ఎంపిక అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకాలు జరగటం వల్ల వాళ్ళందరూ కూడా సిపిఎస్లో కొనసాగారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఈరోజు జీవో నెంబర్ 53 ఇచ్చి వీళ్ళందరినీ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక గొప్ప విజయం. అయితే ఇదేదో ఒక పార్టీ ఎమ్మెల్సీలు రిప్రజెంట్ చేశారని కాకుండా దీనికోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి. ఉపాధ్యాయ సంఘాలు, యూటీఎఫ్ తదితర సంఘాలు ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులే ఒక సంఘంగా ఏర్పడి 2003 ఉపాధ్యాయులు ఓపీఎస్ సాధనా సమితి అని ఏర్పడి వాళ్ళు ధర్నా చౌక్లో అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా శాసన మండలిలో ఎమ్మెల్సీలు ప్రస్తావన చేశాం. అలాగే జరిగిన ఉద్యమాలన్నిటికీ మేమంతా కూడా మద్దతు ఇచ్చాం. నేను మాజీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా గత సంవత్సరంన్నర కాలంలో అనేక ఉద్యమాల్లో వారితో పాటు పాల్గొనడం జరిగింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఇది సమిష్టి కృషి. ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం చాలా సహజమైనటువంటి విషయం. అటన్నిటి ఫలితంగా అనేక ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ ఎంత సమిష్టి కృషి ఇది. అలాగే ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ చేసినటువంటి సమిష్టి కృషి. ఈ కృషి ఫలితంగా ఈరోజు జీవో నెంబర్ 53 వచ్చినందుకు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండు. అందులో ఉన్న చాలామంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా నాకు అత్యంత సన్నిహితులు, నాకు చాలా క్లోజ్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అందువల్ల అయితే వాస్తవంగా మన అల్టిమేట్ డిమాండ్ మీ అందరికీ తెలుసు. మన అల్టిమేట్ డిమాండ్ ఎప్పటికైనా సరే సిపిఎస్ అనే వ్యవస్థే రద్దు అయిపోయి ఓపీఎస్లోకి రావాలి మొత్తం అనేది మన అల్టిమేట్ డిమాండ్. కానీ ఈలోగా ఇది 2003 డిఎస్సి ఉపాధ్యాయులు మరి కొంతమందికి కలిగినటువంటి ఉపశమనం. అందుకని వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జీవో నెంబర్ 53 అనేది ఒక సమిష్టి పోరాట విజయం అని తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.